ప్రభుత్వ ఖజానాపైనే ముఖ్యమంత్రి, మంత్రులు, క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధుల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు ప్రభుత్వంపై భారం పడుతోంది. ఆర్టికల్ 14కు విరుద్ధం అంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలైంది. ప్రభుత్వ ఖజానా నుంచి ఆదాయపు పన్ను చెల్లించే ఆనవాయితీకి స్పష్టి చెప్పాలని పిటిషనర్ కోరుతున్నారు. ఈ నెల 8వ తేదీన హైకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది. సీఎం, మినిస్టర్స్, ఇతర కేబినెట్ ర్యాంకుల్లో ఉన్న వాళ్లకు ప్రభుత్వ ఖజానా నుంచి ఆదాయపు పన్ను చెల్లించే ఆనవాయితీకి స్వస్తి చెప్పాలని హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేస్తూ ఆ పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. సీఎస్తో సహా ట్రెజరీ నుంచి వేతనం అందుకుంటున్న ఏ అధికారికి ఇలాంటి వెసులుబాటు లేదు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లు మాత్రం ఈ సౌకర్యాన్ని పొందుతున్నారని, చట్టం ముందు అందరూ సమానమే అన్న 14వ అధికరణాన్ని ఇది ఉల్లంఘిస్తోందన్నారు. అందుకు ఊతం ఇస్తున్న ఆ చట్టాన్ని రద్దు చేయాలని పిటిషనర్ కోరుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కేబినెట్ హోదా కలిగిన ఇతర ప్రజాప్రతినిధుల జీతభత్యాల చెల్లింపులు పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 ప్రకారం జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టాన్ని అప్పట్లో అన్ని రాష్ట్రాలు అన్వయించుకున్నాయి. ఆ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ చట్ట ప్రకారమే ప్రజాప్రతినిధులకు చెల్లింపులు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సైతం ఆ చట్టం అలాగే కొనసాగుతూ వస్తోంది. సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల జీతభత్యాలే కాకుండా వాళ్ల వార్షిక ఆదాయపు పన్ను చెల్లింపుల భారం కూడా ప్రభుత్వ ఖజానాపైనే పడుతోంది. సీఎస్తో సహా ట్రెజరీ నుంచి జీతం తీసుకుంటున్న ఏ అధికారికి ఇలాంటి వెసులుబాటు లేదు. వాళ్ళ సొంత డబ్బుల నుంచి ఐటీ చెల్లింపులు జరుపుతారు. ఒక్క కేబినెట్ ర్యాంకు కలిగిన ప్రజాప్రతినిధులు మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, చట్టం ముందు అందరూ సమానులే అని సూచిస్తోన్న 14వ అధికరణం స్ఫూర్తికి ఇది విరుద్ధమనే వాదనతో హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు రెస్పాండెంట్స్ గా ఉన్నారు. ఈ నెల 8వ తేదీన ఈ పిటిషన్ హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు రానుంది. పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ 1953 చట్టాన్ని మొత్తంగానే రద్దు చేయాలని పిటిషనర్ హైకోర్టు న్యాయమూర్తిని ప్రార్థించారు. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఈ చట్టాన్ని ఇప్పటికే అనేక రాష్ట్రాలు రద్దు చేశాయని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఈ మధ్యనే ఈ చట్టాన్ని రద్దు చేసుకున్నాయని ఈ బిల్లును దాఖలు చేసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ వెల్లడించింది. తెలంగాణలో కూడా ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరింది. ప్రజాప్రతినిధుల జీతభత్యాలు మాత్రమే ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లు సొంతంగా చెల్లించేలా ఆదేశించాలని కోరింది.